అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఉపయోగపడే విధంగా, పేదలకు ఉపయోగపడే విధంగా కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలి. అది ఏ ప్రభుత్వం అయినప్పటికీ. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నిటిని పక్కన పెట్టి ఆదాయ వనరుల కోసం చూసుకుని పెత్తందారుల యొక్క భూస్వామి యొక్క ఆలోచన విధానాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ వారి యొక్క ప్రభుత్వం ఏదైతే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి పేదలకు ఉపయోగపడే సంస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళన్నింటినీ కూడా ప్రైవేటీకరణ చేయడం అనేది చాలా బాధాకరం. పూర్తిగా కూడా దీన్ని మనం వ్యతిరేకించాల్సిన బాధ్యత ఉంది. వాస్తవంగా మనం చూసాం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ప్రభుత్వంలో 17 మెడికల్ కాలేజీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ పేద బడుగు బలహీన వర్గాలకి చదువుకోవాలంటే గొప్ప చారిత్రాత్మకమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది గత ప్రభుత్వం. దాన్ని మీరు పనిచేయకపోయి, దాన్ని మీరు ఇంకా అభివృద్ధి చేయటం మానేసి దాన్ని మీరు ప్రైవేటీకరణ చేసినట్లయితే కనుక సమాజంలో ఉండబడే విద్యను డబ్బుతోటి కొనలేనటువంటి పేద వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నష్టపోయే పరిస్థితి ఉంది. వారందరూ కూడా ఇవాళ మనం చూస్తా ఉన్నాం, చిన్న చిన్న కాలేజీలో చదివించడానికి 6వ తరగతి చదివించాలంటే 70,000, 80,000, ₹1,00,000 అమ్మే పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. లేదు ఇవాళ డిగ్రీ, బీటెక్, బీకామ్ చదివించాలంటే ఒక సంవత్సరానికి 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షల రూపాయల ప్యాకేజీలకు అమ్మే పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఒక డాక్టర్ సీట్ కొనాలంటే మినిమం ₹1,00,00,000 పైబడి అమ్మే పరిస్థితి ఇవాళ మనం చూస్తా ఉన్నాం. ఇవాళ పేదవాడు చదువుకోవాలి, పేదవాడు అభివృద్ధి చెందాలి, పేదవాడు డాక్టర్ అవ్వాలి, పేదవాడు ప్రయోజకుడు అవ్వాలి, పేదవాడు ప్రొఫెసర్ అవ్వాలి అనే ఒక ఆలోచనతోటి ఒక ప్రభుత్వం మెడికల్ కాలేజీలు తీసుకొస్తే దాన్ని పక్కన పెట్టి అనగదొక్కే ఒక దుర్మార్గమైనటువంటి కార్యక్రమం తీసుకున్నటువంటి కూటమి ప్రభుత్వానికి అన్ని ప్రజా సంఘాల తరఫున తగిన బుద్ధి చెప్పని పరిస్థితి ఆసనమైందనే విషయాన్ని సందర్భంగా తెలియపరుస్తా ఉన్నా. ఈ కార్యక్రమాన్ని చాలా చారిత్రాత్మకంగా ఇవాళ సిపిఎం తీసుకోవటం, రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేయటం ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం. ఇవాళ అన్ని పార్టీలు కూడా ఇవాళ 3 పార్టీలు ఒక పక్కనుంటే ఇవాళ సిపిఎం, సిపిఐ, ప్రజా సంఘాలన్నీ కూడా మననే విజయవాడలో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకొక విషయాన్ని సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాను. కూటమి ప్రభుత్వం గతంలో ఇంగ్లీష్ విద్య అనేది గత ప్రభుత్వం తీసుకొస్తే పాఠశాలలకి అబ్బెబ్బెబ్బే తెలుగు అనేది ప్రధాన ఎజెండాగా ఉండాలి, ఇంగ్లీష్ విద్య తీసుకురావడానికి కుదరదు, తెలుగు సంస్కృతులను ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పి ఒక తెలుగు అనే 2 అక్షరాలని అడ్డం పెట్టి దాన్ని అడ్డుకోవడం కోసం చేసినటువంటి ఈ యొక్క చంద్రబాబు నాయుడు కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు సంబంధించినటువంటి కూటమి ప్రభుత్వం కానీ పేదలు అభివృద్ధి చెందాలనే ఆలోచన లేదా అని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. లేదు నిజంగా కనుక అదే తెలుగుని మీరు అదే తెలుగు సంస్కృతిని మీరు అవలంబించే విధంగా అయితే కనుక, అదే మీ పిల్లలు తెలుగులో చదివించే విధంగా అయితే మరి మీ పిల్లలు ఎక్కడ చదువుతా ఉన్నారు? మీకు సంబంధించినటువంటి మంత్రుల పిల్లలు ఎక్కడ చదువుతా ఉన్నారు? లేదు మీ పిల్లలకు సంబంధించినటువంటి విద్య ఎక్కడ జరుగుతా ఉంది? అది మీరు కనుక పేదలకి ఏదైతే ప్రైవేట్ తెలుగు చదివించినట్లయితే, తెలుగు మీడియంలో చదివించినట్లయితే కనుక ప్రజలందరూ కూడా హర్షిస్తారనే విషయాన్ని సందర్భంగా తెలియపరుస్తూ మీరు తీసుకున్నటువంటి 23వ తారీఖు కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ సంచార జాతర సంఘం తరపున